₹1,00,00,000 మత్తు పదార్థాలను బ్రెజిల్ నుండి విశాఖపట్నానికి రప్పించి యువకుల జీవితాలను నాశనం చేయడానికి సంకల్పించినటువంటి సంధ్యా ఎక్వా ఎక్స్పోర్ట్స్ యజమానులను ఉరితీయాలి. న్యాయస్థానాలు తమ విస్తృతమైనటువంటి అధికారాలను, సమాజ శ్రేయస్సును, ముఖ్యంగా యువత మరియు బాలల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చాలా కఠినమైనటువంటి శిక్షను ఇస్తే తప్ప ఈ వ్యాపారులకు బుద్ధి రాదు. వెళ్ళడం, నేరం చేయడం, వీరు ఏదో ఒక రాజకీయ నాయకులను, పోలీసు వారినో పట్టుకొని తిరిగి బయటకు రావడం, మళ్ళీ వ్యాపారాలు చేయడం, ఇదే పనిగా పెట్టుకోవడం జరిగింది. దురదృష్టం ఏంటంటే చాలా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల నుంచి మామూలుగా వ్యాపారం చేసుకోవడానికి విశాఖపట్నానికి రావడం పరిపాటైపోయింది. రానివ్వండి, అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఒక పేరు చెప్పి మరొక వ్యాపారం చేస్తున్నారు. ఎక్కువ వ్యాపారం చేయడానికి అని చెప్పి ఇక్కడ రావడం, వాళ్ళు చేసేటువంటి వ్యాపారం మత్తు పదార్థాల వ్యాపారం. ఈనాడు భయంకరమైనటువంటి మత్తు పదార్థాలని సుమారుగా ₹1,00,00,000 విలువ చేసేటువంటి 25,000 కేజీల మత్తు పదార్థాలని బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్లో తెప్పించారు. ఇంటర్పోల్ వారి తాలూకు సహకారంతో సిబిఐ వారు, అదేవిధంగా సెంట్రల్ ఎక్సైజ్ వారు కలిసి ఈ కంటైనర్ను పట్టుకొని సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి సిబిఐ న్యాయమూర్తిని కూడా పిలిపించి వారి సమక్షంలో కంటైనర్ను ఓపెన్ చేసి 1000 ప్యాకెట్లు ఉన్నటువంటి వాటిలో సుమారు 40 ప్యాకెట్లను ర్యాండమ్గా బయటకు తీసి చెక్ చేస్తే అందులో కొకైన్ ఉంది. చాలా భయంకరమైనటువంటి మత్తు పదార్థం అందులో గమనించడం జరిగింది. ఇప్పుడు విస్తృత స్థాయిలో వాటన్నింటినీ కూడా బయటకు పంపించి వాటిని తనిఖీ చేయడానికి ఇంకొక 2 వారాలు పడుతుందని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంటర్పోల్ తాలూకు సలహాతో సిబిఐ వారు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని ఈ కంటైనర్ని సీజ్ చేసినందుకు ఆ అధికారులని నేను అభినందిస్తున్నాను. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ గారు వారిని సిబిఐ వారు జాగిలాలను పంపించమని చెప్పారు. నేర పరిశోధనకి ఉపయోగపడేటువంటి కుక్కల్ని పంపించమని వారు చెప్తే ఆ కుక్కలతో పాటుగా ఆయన కూడా రావడం అనేటువంటిది విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆయన ఎందుకు రావాలి? ఆయన సహాయాన్ని వారు కోరలేదే. సిబిఐ వారి విచారణలో స్థానిక పోలీసులతో ప్రమేయం ఏంటి అసలు? ఎందుకో ఏ కారణం చేత వచ్చాడు ఆయన? మామూలుగా చెబితేనే రారు, ఉరి తీసేసినా రారు, చంపేసినా రారు, కూని అయిపోయిన అయినా రారు. కానీ ఎక్కడో ఒక కొకైన్ పట్టుకున్నారటని తెలిసి ఆయన వెంటనే కమిషనర్ గారు ఇక్కడ రావడం, ఆయన ఈ విచారణలో పాల్గొనడానికి ప్రయత్నం చేయడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అంతేకాదు ఈ సాధారణ ఇటువంటివి జరిగితే ఈ సరుకుని తీసుకోవడానికి యజమానులు రారు, వదిలేస్తారు. 1,00,00,000 కోట్లు అయితే అవనంటే ఇచ్చండి. ఇలాంటి 1,00,00,000 కోట్ల వ్యాపారాలు ఎన్నో చేసి ఉంటారు. ఇవాళంటే దొరికింది. ఈ 5 సంవత్సరాల్లోనే ఎన్ని చేశారో అంచేత పోతే పోనీ అని చెప్పి వదిలేస్తారు. కానీ ఈ ఎక్వా కంపెనీ తాలూకు స్టాఫ్ ఇక్కడికి ధైర్యంగా వచ్చి ఈ కంటైనర్ని దాన్ని చూడడానికి వీల్లేదని, దాన్ని రిమూవ్ చేయడానికి వీల్లేదని, ఓపెన్ చేయడానికి వీల్లేదని చెప్పి అభ్యంతరాన్ని తెలియపరచారు. ఎంత ధైర్యం అంటది? అంటే వారి వెనక ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి, ఎటువంటి పోలీసుల తాలూకు సహాయం ఉంది, ఇది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సిబిఐ అధికారులని ప్రివెంట్ చేస్తున్నారు. మామూలుగా అధికారులను ప్రివెంట్ చేయడమే ఒక నేరం. అటువంటిది సిబిఐ అధికారులను ప్రివెంట్ చేసేటువంటి దమ్ము
ఆ ఎక్వా కంపెనీకి ఎవరిచ్చారు? వారి వెనక ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు? వారి వెనక ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఎవరు? వీటన్నిటి మీద కూడా సిబిఐ వారు విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులో ఈ ఎలక్షన్ టైం ఇప్పుడు ఈ మత్తు పదార్థాలు ఎప్పుడైతే వచ్చాయో ప్రజల్లో ఒక అపోహ రావడం జరిగింది. ఎన్నికల సమయం కాబట్టి ఈ మత్తు పదార్థాలన్నింటినీ కూడా యువతకు, పిల్లలకు పంచిపెట్టడానికి, ఉపయోగించుకోవడానికి రావడం అనేటువంటి జరిగిందనేటువంటి అపోహ, అది నిజమవచ్చు, అపోహ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది కూడా వ్యాపారం, ఊరిని ఉచితంగా ఇచ్చారు, ఆ విధంగా ఉపయోగించడానికి ఇచ్చారనేటువంటి అపోహ ఉంది. కాబట్టి నేను ఈ కంప్లైంట్ని కేంద్ర ఎన్నికల కమిషన్కి అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారికి కూడా నేను ఫిర్యాదు రాతపూర్వకంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతోంది. ఏది ఏమైనా ఇక్కడ ఇటువంటి సమాజాన్ని, విశాఖపట్నాన్ని బేస్ చేసుకొని సమాజాన్ని నాశనం చేసేటువంటి మత్తు పదార్థాల వ్యాపారాలు విశాఖపట్నంలో చేయడం అనేటువంటిది మరి చూస్తే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, పర్టికులర్గా విశాఖ జిల్లా తాలూకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని అనడం లేదు, పూర్తిగా కుమ్మక్కయిందని చెప్తున్నాను. ఇంత దౌర్భాగ్యమా? విశాఖ జిల్లాకి ఇంత అవమానాల పాలైపోవడమా? ప్రశాంతమైనటువంటి జిల్లాను నరకం పాలు చేస్తున్నారే, యువకులను నాశనం చేస్తున్నారే, పిల్లలను నాశనం చేస్తున్నారే. హై స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలు కూడా బ్యాగుల్లో ఈ మత్తు పదార్థాలని పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితులు ఈవేళకి కూడా ఉన్నాయి విశాఖపట్నం జిల్లాలో. ఇవన్నీ నేను ఇంకా వివరంగా సేకరించి వాటికి కూడా కంప్లైంట్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.